ఈరోజు ఈ వీడియోలో నార్మల్ రైస్తోనే వెజ్ పులావ్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్టు ఫీల్ అయ్యే మంచి టేస్టీతో వెజ్ పులావ్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ డేస్ అప్పుడు ఎక్కువగా చేసుకునే రెసిపీ అండి. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా ఎక్కువగా నేను ప్రిపేర్ చేస్తుంటాను. నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం అండి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో వెజ్ పులావ్ని ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. ఈ విధానంలో కనుక రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేస్తే పక్కాగా ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారండి. సో ఇక లేట్ చేయకుండా టేస్టీ వెజ్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం ఒక పావు కప్పు వరకు పచ్చిశనగల్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ ఎండి బఠానీ తీసుకుంటున్నాను. వీటిని ఒకసారి వాటర్తో నీట్గా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసి ఓవర్ నైట్ లేదా 6 అవర్స్ నానబెట్టుకోండి. 6 అవర్స్ తర్వాత ఫస్ట్ ఒక గిన్నెలో ఒక గ్లాస్ దాకా రైస్ని తీసుకోండి. నేను రెగ్యులర్గా వండుకునే నార్మల్ రైస్తోనే ఈ పులావ్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఈ నార్మల్ రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేను 250 గ్రామ్స్ దాకా నార్మల్ రైస్ని తీసుకుంటున్నానండి. ఈ రైస్లోకి కొంచెం నీళ్ళు పోసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళు పోసి 20 to 30 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ముందుగానే సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో పావు లీటర్ వరకు వాటర్ని పోసి వాటర్ని మరిగించుకోండి. వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెను పక్కన పెట్టి పావు కప్పు మిల్లీ మేకర్ని అందులో వేసి 1 నిమిషం పాటు అందులో ఎలా వదిలేయండి. 1 నిమిషం తర్వాత చల్లని వాటర్ని ఇందులో వేసుకొని కొంచెం చల్లారాక ఈ మిల్లీ మేకర్ని గట్టిగా పిండేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పెట్టేసుకోండి. ఈ వెజిటేబుల్ పులావ్లోకి మిల్లీ మేకర్ మంచి టేస్ట్ని యాడ్ చేస్తుందండి. నెక్స్ట్ పులావ్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయిని పెట్టి కడాయిలో 1 స్పూన్ నెయ్యిని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. మీరు కావాలంటే 3 స్పూన్ల వరకు ఆయిల్ కానీ గీని కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 స్పూన్స్ వరకు కాజుని వేసి లైట్గా ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి హోల్ గరం మసాలాని వేసుకోవాలండి. అంటే 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 2 ఏలక్కాయలు, ఒక పెద్ద ఇలాచీ, ఒక అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకును వేసి లైట్గా వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగును కూడా వేసుకోండి. అలాగే మధ్యలో నిలువుగా కట్ చేసిన 6 పచ్చిమిర్చిని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి గరిటెతో ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు లైట్గా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఈ ప్రాసెస్ అంతా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను, 1 కప్ బీన్స్ ముక్కలను, 1 కప్ బంగాళదుంప ముక్కలను, ఇంకా పావు కప్ మిల్లీ మేకర్ను కూడా వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకోవాలండి. వెజిటేబుల్స్ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకొని మూతను పెట్టి 5 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న 1 కప్ గ్రీన్ పీస్ను ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. పచ్చబటాని బాయిల్ చేసేటప్పుడు దానికి సరిపడా సాల్ట్ని కూడా అప్పుడే వేసేసుకొని బాయిల్ చేసుకోవాలండి. బఠానీని మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి, లైట్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఫ్రోజన్ బఠానీ తీసుకుంటున్నట్టయితే బీన్స్ క్యారెట్తో పాటే వేసుకొని ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కలను ఇప్పుడు ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యి కొంచెం సాఫ్ట్గా అవుతాయండి. ఈ ప్రాసెస్ అంతా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకొని అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా గరిటెతో కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 1 మీద 3/4 గ్లాస్ వాటర్ వరకు తీసుకోండి. కావాలంటే మీరు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవచ్చండి. కానీ రైస్ అనేది కాస్త మెత్తబడుతుందండి. ఈ టైంలోనే టేస్ట్ చేసి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. నాకైతే ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ సరిపోయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్ కుక్ చేసేటప్పుడు 1/2 స్పూన్ అండ్ మటర్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఓవరాల్గా చూసుకుంటే 1.5 స్పూన్కి కొంచెం ఎక్కువ సాల్ట్ పట్టిందండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లోపల ఆవిరి బయటికి పోకుండా పైన మూతను పెట్టుకొని ఈ రైస్ని 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత వాటర్ అనేది కొంచెం దగ్గర పడుతుంది కదా, ఆ టైంలో మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి రైస్ని చెక్ చేసుకున్నట్లయితే రైస్ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు లాస్ట్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పిక్కల్ని అలాగే
కొంచెం కొత్తిమీర తరుగుని, కొంచెం పుదీనా తరుగుని కూడా వేసుకొని ఒకసారి బాగా గరిటెతో కలుపుకోవాలండి. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకున్నట్లయితే రైస్ ఏదైతే ఉంటుందో అది పొడి పొడిగా ఉంటూ చక్కగా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. అన్నం అనేది ముద్దైపోకుండా అలాగే గట్టి పడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. రెస్టారెంట్ స్టైల్లో వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది కదా. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం జీవిత తెలుగింటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీ వరకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.